నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రైట్, ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చిన అంశాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి ఎపిసోడ్కు సంబంధించి నిజాలేంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటిని ఒకసారి చూసే ప్రధానమైన ఘట్టాన్ని అయితే ఒకసారి చూద్దాం. ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ మీ అందరికీ కనబడుతుంది. దీంట్లో చాలా మర్మం ఉంది, అంటే చాలా మర్మం ఉన్నది. తెలంగాణ యావత్తు సమాజం కూడా 4 కోట్ల మంది ప్రజలు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. మీ జీవితాలతో మన గూడుతో కూడతో పూర్తి స్థాయిలో ఏంది అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, చేయడానికి ఉపాధి అని ఏ విధంగా అయితే ఒక స్లోగన్తో మనం జీవితాన్ని నడిపిస్తామో, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఎపిసోడ్కు సంబంధించి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా మనందరం చూడాల్సిన విషయం ఏంది అంటే, ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది, ఈ 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ ఏంది, అసలు ఏం చేయబోతున్నాడు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని ఒక నిజాలు బట్టబయలయ్యాయి. అయితే ఈ నిజాలను చూసిన తర్వాత నిజంగా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చేయొచ్చా, లేకపోతే ప్రభుత్వం మారితే ఈ విధంగా చేస్తుందా అనే కోణంలో చాలా రకాలుగా కూడా అనుమానాలు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికే హైడ్రా పేరుతోని జీవితాలు ఆగామాగం అయిపోతున్న పరిస్థితులలో ఈరోజు వీళ్ళు చేసే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చూస్తాం. రైట్, ఒకసారి చూడొచ్చు. రాష్ట్రమంతా రియల్ ఎస్టేట్ పడుకున్నది, కానీ అక్కడ మాత్రం ఏదో అలజడి కనబడుతుంది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటైనా చూడండి, దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం కనబడుతుంది. ఏంటి అంటే పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడా ఉండదు. మీరు దిక్కులన్నీ బిక్కటిల్లేలా చూద్దాం, రియల్ ఎస్టేట్ చాలా కామ్గా గాఢ నిద్రలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా హైడ్రా పేరుతో కానీ వివిధ రకాలుగా కానీ పూర్తి స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ నిద్రపోతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ 4th సిటీ అనే కాడ ఏదో ఒక అలజడి అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదో ఉంది, బూమ్ చేస్తున్నారా, లేకపోతే బూమ్ రాంగ్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఏంది అంటే మన గాజు ముక్కలను చూపెట్టి వజ్ర వైడూర్యాలు చేయబోతున్నారా, లేకపోతే వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కబంధ హస్తాల మీద బందీ అయిపోయిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. భూమి కొనే నాదుడేడని అనేక చోట్ల కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ మాత్రం రైతుల ఇండ్ల ముందు కార్లు బారులు తీరుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మనకు అవసరం లేకున్నా కూడా పూర్తి స్థాయిలో వచ్చి బతిలాడి బామాడి ఎందుకు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం భూమి కొనాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరా 1 కోటి నుంచి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు పలికిన సందర్భాలు పలు దశలలో పలు ప్రాంతాలలో చూసాం. కానీ ఇప్పుడు 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి అంటే వామ్మో వద్దు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడి రైతులకు సంబంధించిన వీళ్ళ ఇండ్ల ముందు మాత్రం తెల్లారేసరికి ఏంది రేంజ్ రోవర్లు, ఆడి కార్లు, BMW కార్లు, ఫార్చునర్లు, ఏదైనా క్రిస్టాలు, ఇవన్నీ కూడా రైతుల ఇండ్ల ముందు ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతుంది అని అక్కడి రైతులు కూడా ఆలోచించలేకపోతున్నారు. అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు పత్రాల మార్పిళ్లు పంజా విసురుతున్నాయి. ఏంది అంటే బినామీల పేర్లతోని రకరకాలుగా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసే ఎపిసోడ్ ఒకటే, ఏంది రైతుల దగ్గరికి పోవాలే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళకి నచ్చినట్టుగా పూర్తిగా కూడా అక్కడి రైతులను మభ్యపెడతారా, భయపెడతారా, బామాడతారా తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ రైతులకు సంబంధించిన భూములను ఎక్కడికక్కడ అంటే రిజిస్ట్రేషన్లు కాకుండా వీళ్ళ యొక్క ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా బినామీల పేర్లతో కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియాలిటీ ఏజెంట్లు బేరాలు రకాల అబోదివ్వం అంటున్నారు. కానీ అక్కడ మాత్రం ఫామ్ హౌస్లలో ఒప్పందాలు, దందాలు కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఇప్పుడు మీకు చూపెడతా. ఇక రియాలిటీ షో ఇప్పుడు మొదలు పెడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటున్నది ఏమున్నది, ఏం చేస్తారు మాతోని అనేది. ఒక్కసారి చూడరు, దాని పేరే 4th సిటీ. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉదాహరణలు అన్నీ కలిపితే ఈ 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అంటూ కూడా చూడొచ్చు. ఏంటి, అసైన్డ్ భూములకు అగ్రిమెంట్లు కుదురుతున్నాయి, లవాణి పట్టాల రికార్డులు లావంగా మాయమవుతున్నాయి, సీలింగ్ భూములు చిత్రంగా ముడుచుకుంటున్నాయి,
ప్రభుత్వ భూములు పదిలంగా వివరాలు దాచుకున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రై సిటీలలో ఎఫ్టీఎల్ బఫర్ ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటూ హడావిడి చేస్తున్న హైడ్రా, హెచ్ఎండిఏ, రెవెన్యూ ఏది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఐటీ సిటీ రాయదుర్గంలో ఆక్యుపెన్సీ లేదన్న మెట్రో రైలు ఊరి జనమే లేని ఆ నగరానికి ఉరకలు పెడుతున్నది. రద్దీయే లేని చోటుకు 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పరుగులు తీస్తుందట. రీజనల్ రింగ్ రోడ్ రంగులు మార్చుకుందంట. కొత్త రేడియల్ రహదారులు పరుచుకుంటాయట. కనెక్టివిటింగ్ రోడ్లు కనికట్టు చేస్తాయట. కొత్త ప్రాజెక్టులను అక్కడనే ప్రకటించాలని రియాలిటీ కంపెనీలపై ఒత్తిళ్లు వస్తున్నాయి. సిటీలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రద్దవుతున్నాయి. నూతన ప్రణాళికలు ఊపిరి పోసుకుంటున్నాయి. భూమి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీ రద్దయింది. సిటీలో రద్దీ ఉన్న ఎయిర్పోర్టు, మెట్రో మార్గం మళ్ళీ పోయింది. అకస్మాత్తుగా హైడ్రా అవతరించింది. సిటీలో రియాలిటీ డిమాండ్ బుల్డోజర్లతో తొక్కించింది. వెలుగుల నగరాన్ని కాదని ఇంకా మొదలవని సిటీకి ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా అన్నీ అక్కడే దారి తీస్తున్నాయి. ఏ మౌలిక వసతులు లేని ఆ చోటకు పెట్టుబడుల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో పెద్దల నోటి నుంచి ప్రమోషన్ యాక్టివిటీ సాగుతున్నది. జర్నలిస్టులు ప్రమోట్ చేస్తే అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎర్రలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా కథ? ఆ ప్రాంతం హైదరాబాద్న దక్షిణాన ఉంది. దానికి అప్పటికే 4 ఘనమైన పేర్లతో నామకరణ జరిగింది. 1 రాచకొండ సిటీ, 2 ఫోర్త్ సిటీ, 3 ఏఐ సిటీ, 4 ఫ్యూచర్ సిటీ. పేరైతే ఏదైతేనే తెర వెనుక ఉన్నది మాత్రం పెద్దలు. 100 ఎకరాలు, కోట్ల దందాలు, ఒప్పందాలు, ఒత్తిళ్లు. 4వ నగరం కింద నలుగుతున్నది నిరుపేదలే. వాళ్ళ భూములను చెరబడుతున్నది పెద్దలు. వస్తుందో రాదో తెలియని ఫోర్త్ సిటీ కోసం ఫ్యూచర్ను కోల్పోతున్నది బడుగు రైతులు. మరి ఈ రంగుల రత్నం తిప్పుతున్నది ఎవరు? కాచుకొని కూర్చున్న రాబందులు ఎవరు? ఇది అందిన కాడికి అమ్ముకునే ఆర్టిఫిషియల్ భూమా, కళ్ళు బయలు కమ్మించే అమరావతి కథ. ఫోర్త్ సిటీ వర్తమానంపై ప్రత్యేకమైన కథనాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రీజనల్ రింగ్ రోడ్ అని మనం పిలుచుకుంటాం. హైదరాబాద్ చుట్టూకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఉన్నది. ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ కథ చూద్దాం. 1 కొండాపురం మీదుగా ఎదురుగుగూడెం, గంగారం, పులిమామిడి, అక్నాపురం, హస్తీపురం, చెంగుమోల్ పిఎస్, ఇక మన్నెగూడ, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, కలాన్, కన్కలాన్, ఇక వనంపల్లి, చింతల్పల్లి, భూర్గుల, కందివనం, షేర్ రామకృష్ణనగర్, తలకొండపల్లి, దాంతోపాటు ఇటు మేడిగడ్డ, సింగంపల్లి, నల్ల చెరువు, కుమ్మర ఎక్స్ రోడ్, సాయిరెడ్డిగూడెం, బట్లపల్లి, సారంపేట తండా, ఇందుర్తి, లచ్చమ్మగూడెం, సంస్థా నారాయణపూర్, గుడిమల్కాపూర్, చింతల్. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీకు ఇక్కడ గ్రీన్లో కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫైనల్ చేసిన రింగ్ రోడ్ అండి. ఇగో మీకు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది ప్రస్తుత సర్కార్కు సంబంధించి కొత్తగా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీకు దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. రీజనల్ రింగ్ రోడ్కు దీనికి సంబంధించి తేడా ఏమున్నది. ఇగో ఒక్కసారికి ఇక్కడ చూపెట్టు. ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది కనబడుతున్నది కదా. ఇగో ఇది పాత ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ ఒక రకంగా ఏంది రింగ్ రోడ్కు సంబంధించి వేసింది. కానీ కొత్త ప్రభుత్వం చూడుర్రి ఎక్కడ ఎంత కొసగబోతుందో ఒకసారి చూడుర్రి. ఎంతమంది భూములకు సంబంధించి సంరక్షించుకునే ప్రాంతం. మరి ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉన్నది కదా, ఈ గ్యాప్లో సంబంధించి ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు రూటు మారుతున్నది అనేది ఇప్పటికీ ఆ ప్రాంత బిడ్డలకు అక్కడ ఉన్న ప్రజలకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. రూటు మార్చిన RRR రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పుల మన్నెగూడెం ప్రధాన కేంద్రాలుగా మారిన మ్యాప్. ఆమన్గల్ నుంచి కడతలకు, చేవెళ్ల నుంచి మన్నెగూడెంకి, పాత రూట్ నుంచి పలుచోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్ 189 నుంచి 194కు 5 కిలోమీటర్ల వరకు పెరిగిన దూరం. అలైన్మెంట్ మార్పుల వెనుక అసలు మతలబేంటి అనేది కూడా ప్రచారం జరుగుతుంది. భూదందాకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా 9182777711 నెంబర్కి పూర్తి స్థాయిలో వాట్సాప్ చేయండి. ఈ RRR భూదందాకు సంబంధించి రైట్. ఇప్పుడు అసలు ఏం జరిగింది అన్న కథ అంతా మంచిగానే ఉన్నాయి, అక్షరాలు అద్భుతంగా కనబడుతున్నాయి. మరి ఇది ఏం జరిగింది అనేది మీకు కూడా డౌట్ రావచ్చు. ఈ ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ అంటూ కూడా బాగానే ఉన్నది, ఏంది కథ అని అనుకోవచ్చు. అయితే మీరు ఒకసారి సింపుల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ఇది గ్రీన్ లైన్ కనబడుతున్నది కదా, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ గ్రీన్ లైన్ కనబడుతున్నది కదా, ఇది ఒకటి. దీంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు ఒక బ్లూకు సంబంధించి కనబడుతున్నది. ఇది
అయితే గత సర్కారుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసింది అంటే ఈ అలైన్మెంట్ అనేది ఈ గ్రీన్కు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇగో ఇట్లా ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది RRR రోడ్డుకు సంబంధించి. కానీ ఇవి కొత్త ప్రభుత్వం వచ్చేసి ఇగో ఈ బ్లూకు సంబంధించి ఉన్న చూడండి ఈ మధ్యల గ్యాబు 5 కిలోమీటర్ల దూరం పెరిగిందండి. అంటే 5 కిలోమీటర్ల దూరం ఎందుకు పెంచిల్లు అనేది మీకు క్వశ్చన్ రావాలి. ఆల్రెడీ RRRకు సంబంధించి ఒక ప్రపోజల్ అయిపోయింది, దానికి సంబంధించి అన్ని రకాలుగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ 5 కిలోమీటర్ల డిఫరెన్స్కు సంబంధించి ఏంటి అనేది కూడా మీరు చూడాలి. 5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెద్దలు అంటే రాబందులు గద్దలెక్క వాలిపోయాయి. ఆ రాబందులు గద్దలెక్క ఎందుకు వాలిపోయాయి అంటే ఇక్కడ భూములను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పేద మధ్యతరగతి నా యొక్క లంబాడీ జాతికి సంబంధించిన నా జాతి బిడ్డలు అక్కడ నివాసం ఉంటా ఉంటే వాళ్ళు తెల్లారక ముందే పల్లపుల్ల వేయక ముందుకే కోడి గూయ్య ముందుకే 5 గంటలకే పెద్ద పెద్ద కార్లు దిగుతున్నాయట. అసలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమందినేమో బెదిరించి ప్రలోభాలు పెట్టి ఒత్తిళ్లు చేసి కొంతమంది దగ్గర లాక్కుంటే మరికొంతమందిని నానా రకాలుగా పెడుతున్నారట. ఈ పంచాయతీ RRRకు సంబంధించి అలైన్మెంట్ ఎందుకు మారింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే దీంట్లోని అద్భుతమైన కోణాలు కూడా బయటపడ్డాయి. అంటే దీని వెనుక కూడా 100 కోట్ల స్కామ్ జరుగుతున్నది అనేది ఒకటి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. వాస్తవాలను పూర్తిగా కూడా మనం ఆలోచించకపోతే ఇందులో జరిగే నిజాలను అబద్ధాలను కూడా మనం తెలుసుకోలేకపోతాం. మీ ఇంటికి తెల్లవారుజామునే ఒక కారు వచ్చింది, ఆ కారు పూర్తి స్థాయిలో బుల్డోజర్లకు సంబంధించిందా లేకపోతే ఎవరికి సంబంధించింది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత పూర్తి స్థాయిలో ఉంది. ఈ రూట్ ఎందుకు మారింది, RRR రూట్ ఎందుకు మార్చారు, దాంతో పాటుగా ఇప్పటి వరకు చాలా రకాలుగా సిటీలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ లేకపోతే సికింద్రాబాద్కు సంబంధించిన దాంట్లో హడావిడి చేస్తే మరి రాయదుర్గం అటు సైడు ఎందుకు హడావిడి చేయట్లేదు అనేది ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడొచ్చు సిటీలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అని, AI యూనివర్సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఇలా రకరకాల యూనివర్సిటీలు వచ్చాయి. అయితే నిన్నటికి నిన్న ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూసే ఉంటారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కనబడుతుంది. అయితే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏంది అనేది ఇంత అకస్మాత్తుగా దాదాపుగా 10 సంవత్సరాల పంచాయతీ అది ఉడతలేదు తీర్తలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు తెర మీదకి వచ్చింది అని దాన్ని తీసే ప్రయత్నం అయితే చేశాం. దాన్ని తీసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది చూస్తే అసలు ఇందులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే కొన్ని విస్తుపోయే నిజాలు వచ్చినాయి. అయితే ఇక్కడ AICTకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాంతోపాటు ఫోర్త్ సిటీకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ, AICT, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా రకరకాల సిటీలతో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రచారం జరుగుతున్నది మీరు అందరూ కూడా చూశారు. అయితే ఇక్కడ ఈ ప్రచారానికి సంబంధించి మరి జర్నలిస్టులకు వీళ్ళకి సంబంధం ఏంటంటే వాళ్ళందరూ ఎప్పటి నుండో పునాది రాయలుగా జర్నలిజంలో పాతుకపోయారు. వాళ్ళందరికీ సంబంధించి రావాల్సిన హక్కుల విషయంలో కోర్టు తర్జన భర్జన అటు ఇటు పంచాయతీలతోని ప్రభుత్వాలతోని ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇప్పుడు అక్కడ బినామీ పేర్లతోనే ఉన్నాయి, బినామీలతోనే ఉన్నాయి, రకరకాలుగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ ఏంటట అంటే ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలి. అంటే ఆడ ఏం లేకపోయినా మసిబూసి మారేడుకాయలు రండి బాబు రండి ఫోర్త్ సిటీ రండి బాబు రండి అద్భుతమైన ఆకర్షణీయమైన సిటీ అంటూ ప్రకటనలు గుప్పించాలి. వీళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోసిన దాంతోనే అక్షరంతోని పేద ప్రజల యొక్క రక్తంతోని దాన్ని రాయాలి. ఎందుకంటే వాళ్ళ ఉసురు పోసుకోవాలి కాబట్టి. ఇది ఆ రోజు భూములు వంచడానికి ఉన్న అసలు సిసలైన కారణం. ఈరోజు ఏం చేస్తున్నారు, ఫోర్త్ సిటీ, సొల్లు సిటీ, ఆ సిటీ, మన్ను మశానం అని చెప్పేసి ఈరోజు ఉన్న వాటిని పట్టించుకోవట్లేదు. మీరు ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్లో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న వాటిని పట్టించుకోవట్లేదు, కానీ వీళ్ళకి నచ్చినవి మాత్రమే పట్టించుకుంటున్నారు. సో దీంట్లో నిజాలు ఏందనేది ప్రభుత్వం చెప్తుందా, ఈ అలైన్మెంట్ మార్పుల వెనుక మతలబ్ ఏంటి అని చెప్తుంది, కోట్ల వ్యాపారం జరిగిందా, ఏం జరిగింది అనేది నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. లేకపోతే చెప్పకపోతే చెప్తూ కొడతారు. ఎందుకంటే ఒకడొచ్చి ఇది నా ఊళ్ళో ఏంది చింతలగూడెం గుడిమల్కాపూర్లోకి వెళ్ళి పోతుంది, ఇంకొకటి వచ్చి లేదు ఇది నల్ల చెరువు సింగంపల్లి మేడిగడ్డ నుండి పోతుంది అంటాడు.
అరే ఇంకొకటి వచ్చి కుత్బుల్లాపూర్ మేడిపల్లి కలాన్ నుంచి పోతుందంటే లేదు కన్కలాన్ నుంచి ఇంకోటి పోతుందంటే ఏంది ఇది? ప్రభుత్వాలు మారినప్పుడు మీ ఇష్టమా, మీ జాగిరా, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా ఏంది అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. ఏంది అంటే ఢిల్లీకి సంబంధించిన రచ్చ. ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన రచ్చ మామూలుగా లేదు. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. ఎటు చూసినా కూడా ఢిల్లీలో కొత్త సీఎంగా అతిషి ఏంది శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతిషి ఎవరు కొత్త ముఖ్యమంత్రి. రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం. షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా తన యొక్క బాధ్యతలను స్వీకరించబోతుంది. కేవలం 43 సంవత్సరాల వయసులోనే దాదాపుగా ఏంది అంటే ఇప్పుడు కొత్త సీఎంగా ఉన్న మంత్రి గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఆ స్థానంలో పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏం జరుగుతుంది ఈ ఢిల్లీలో అనేది ఒక్కసారి మరి అందరం చూడాలి. ఏంది అంటే భారతీయ జనతా పార్టీ చేతులలో కీలుబొమ్మలుగా ఉన్న దర్యాప్తు సంస్థల చేతులలో ఈరోజు రాజ్యాంగం అవహేళన జరుగుతుంది, రాజ్యాంగం పూర్తి స్థాయిలో కూడా అపహాస్యం జరుగుతుంది అని చెప్పడానికి కేజ్రీవాల్ యొక్క పరిపాలన. ఎందుకు అంటే కేజ్రీవాల్ కేవలం ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఎక్కడైనా డబ్బు లేకుండా అధికారంలోకి రావచ్చా, ఒక్క మద్యం బాటిల్ పంచకుండా అధికారంలోకి రావచ్చా, నోట్ల కట్టలు ఇవ్వకుండా అధికారంలోకి రావచ్చా, దాంతోపాటు బిర్యానీ పొట్లాలు బీర్లు లేకుండా అధికారంలోకి రావచ్చా? అది అసలు సాధ్యమేనా అంటే పెద్ద ప్రశ్నగా మారితే చాలా సాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్. చీపిరితో ఢిల్లీ పట్టణంలో చదువుకున్న మేధావులలో దాంతోపాటు అనేక ఆలోచనలు ఉన్న వారిని బూజును మొత్తం దుమ్ము దులిపి పడేసిన అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చి నానా రకాలుగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తావా, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతావా లేదా అంటూ అక్కడ ఉండే ఉప ముఖ్యమంత్రిగా ఉండే మనీష్ సిసోడియా మీద రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి మీద పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం, దాంతోపాటు రకరకాలుగా కూడా చాలా మందిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తాం. దాదాపుగా అరవింద్ కేజ్రీవాల్ను సంబంధించి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇదంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల మీద హక్కును ఏ విధంగా కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఢిల్లీ పీఠాన్ని ఒక ఉదాహరణగా చూస్తే సరిపోతుంది. దాంతోపాటు తెలంగాణలో కూడా పలు సందర్భాలలో ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించిన ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా చూస్తాం. మరి ఇప్పటి వరకు దాని మీద నిగ్గు తేల్చలే ఇక్కడ కొత్త ప్రభుత్వం. అప్పుడు అంతా బూటకం అబద్ధం అన్నట్టు చెప్పారు కదా మునుగోడు ఎన్నికలు అయిపోగానే. ఈరోజు ఏమైపోయింది? సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒక సంచలనమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రధాని మోదీకి ఒక గట్టి ఎదురుదెబ్బ ఇవ్వడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక ఎపిసోడ్ నిన్న మనం అందరం చూస్తున్నాం కదా. మొత్తానికి సచివాలయ సౌధం సప్తముఖుడి రథం వినాయక నిమజ్జనం సందర్భంగా జనసందోహం మధ్య ట్యాంక్ బండ్ వద్ద ఊరేగింపుగా వెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్. ఇది చాలా బాధాకరమైన విషయం. వినాయకుడి నిమజ్జనం ఒక ఎత్తు అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మటన్ తింటాలు, చికెన్ తింటాలు, బీర్లు తాగుతాలు, మందు తాగుతాలు, డీజే డాన్సులు ఎత్తాలు. చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నా. ఒక దేవుడిని పూర్తి స్థాయిలో భక్తి కీర్తనలతోని అంటే పూర్తి స్థాయిగా ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడి పండుగ వచ్చిందంటే భజనలు చేస్తూ పూర్తి స్థాయిలో రథంతో కీర్తనలు పాడుతూ సాగనంపాల్సిన వినాయక నిమజ్జనంలో మద్యం సేవించి దేవుళ్ళను పటాల మీద మరి అంత పెద్ద విగ్రహాలను ఎవరు పెట్టమన్నారో కూడా తెలియదు. భారీ విగ్రహాలను పెట్టి మన వాళ్ళు పూజలు చేసిన వినాయకుడి మీద కాళ్ళతో తొక్కుతూ పైన క్రేన్లని అదని ఇదని. అంటే ఇక్కడ హిందువులు ఉన్నారా అంటే లేరు, కరుడుగట్టిన హిందూవాదులు అయితే లేరు. ఇలాంటి అందరిని అంటలేను, ఎవరెవరైతే వినాయకుడి పటిమల దగ్గర తాగి తూలి పూర్తి స్థాయిలో డ్యాన్సులు చేసిలో వాళ్ళ గురించి, బిర్యానీ పొట్లాలు తిన్నారో వాళ్ళ గురించి, దాంతోపాటు దేవుడి విగ్రహాన్ని క్రేన్లతో ఎక్కి పూర్తి స్థాయిలో ఏదైతే
యాంకెన్ విధించి దానికి ఆ కొండలను జత చేసిలో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఖండించినా ఇది నేను ముక్త ఖండంతో ఖండిస్తున్నా. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు అని కాదు, పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా ఊరేగింపుగా వెళ్ళే ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం మద్యం బాటిళ్లతోని చాలా దారుణంగా వల్గర్గా వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడి సంస్కృతి, ఎంత నీచమైన సంస్కృతి అనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు దేవుని పటుమ పెట్టినప్పుడు పూజలు చేసినప్పుడు ఒక ఏంది 2 అంగుళాలో 5 లేకపోతే 6 8 ఎంతో మనకు సాధ్యమైనంత వరకు మనం మోసుకెళ్లే పరిస్థితి తీసుకురావాలి. కానీ పూర్తి స్థాయిలో కూడా దేవుడి పేరుతోని ఆటలాడుతున్నారు. నిజం ఇది. తాగి తూలమని ఎవడు చెప్పిండు? ఏ వినాయకుడు చెప్పిండా వీళ్ళకి వచ్చి? లేకపోతే హిందూ సంస్థలు చెప్పినాయా? హిందూ వాదులు చెప్పిల్లా? కరుడుగచ్చిన హిందూ వాదులు చెప్పిల్లా? ఎవరు చెప్పిర్రు? ఆ తాగుడేంది, ఆ తూలుడేంది, ఆ కథ ఏంది? ఏం కథ ఇది? ఏడిపోతున్నది మన సంస్కృతి. అరే ఎక్కడి నుండో వచ్చిన పరాయి రాష్ట్రం నుండి వచ్చిన ఇతర రాష్ట్రాల మహారాష్ట్రకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి కల్చర్లో పూర్తి స్థాయిలో ఎంత అద్భుతంగా నిమజ్జనం చేస్తున్నారు. ఆ సోయి కూడా మనకు లేకపోయా. సిగ్గు శరం వదిలి తాగి తూలి మళ్ళీ మనం వినాయకుని పంపిస్తున్నాం అడిగిపోయి ఇంకా స్టేటస్లు పెడతారు వీళ్ళు సిగ్గు లేకుండా. ఛీ నిజమండి. నిన్న చాలా హైదరాబాద్లో ఇదే జరుగుతుంది. వల్గర్ కథ. మీరేమన్నా అనుకోరు. జరిగే ఎపిసోడ్ అయితే ఇది. మళ్ళీ ఏంది అంటే వినాయకుడిని సాగనంపినాం అంటే ఇగో రకరకాల బ్యానర్ ఐటెంలు ఎత్తారు. ఇక చూడరు మొత్తం ఎడవ అయ్యో ఇంత పెద్ద పెద్ద ఫోటోలు ఎత్తారు. ఇగో ఒక్కసారి మీరు ఏమన్నా అనుకోరు కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి అయితే ఇలాంటి సంస్కృతి కానీ నాకైతే నేను ఎక్కడ చూడలే. ఇగో వీళ్ళు ఎక్కడున్నారు? ఏడున్నారు వీళ్ళు? దేంతోనున్నారు వీళ్ళు? ఒకసారి తెలంగాణ హిందూవాదులు అందరూ ఆలోచించుర్రి. ఇది ఎక్కడి సంస్కృతి? బహుశా మనమైతే పురాణాలలో కూడా ఎక్కడ చదువుకోలేలే. ఇదంతా ఎక్కడి సంస్కృతి? ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? గణనాథుడికి సంబంధించి ఇగో ముగిసిన మహానిమజ్జనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ఉదయం 6:30 ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర మధ్యాహ్నం 1:39 గంగమ్మ ఒడిలోకి 7 గంటల పాటు కొనసాగిన ఊరేగింపు 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, బండ్లగూడ జాగీర్లో లడ్డు 1,87,00,000, హైదరాబాద్లో 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇగో దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు నమోదు చేస్తే అలా నిమజ్జనం చేస్తే దాంట్లో ఎంతమంది నీతి నిజాయితీగా పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసారు ఒకసారి చెప్పుర్రి. మొత్తం దేవుణ్ణి తొక్కులు తాగుడు గలీజ్గా చిచ్చి. రైట్. ఇక మరో అంశం, నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక భారీ పిలుపునే ఇచ్చింది. ఎందుకంటే రేవంత్ సర్కార్కు సంబంధించి ఒక చెంపపెట్టు లాంటి వార్త అనుకోవచ్చుది. ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కనబడుతున్నది తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్నది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మినిస్టర్, మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు సంబంధించి పాలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్గా పనిచేస్తున్న మధుసూదనాచారి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అసలు ఈ ఎపిసోడ్కు సంబంధించి చూద్దాం. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేస్తున్న కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నారు. చేతనైతే 420 హామీలను అమలు చేయి, 9 నెలలైన రాష్ట్రంలో పాలన లేదు, ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టు. కేసీఆర్ బీఆర్ఎస్ను తిట్టడమే పనా? పాఠశాలలో చాక్ పీసులకు పైసలు లేవు, కంప్యూటర్ను కనిపెట్టింది బాజేబ్స్, దేశాన్ని పరిచయం చేసింది టాటా గ్రూప్స్. రాజు విగ్రహం మీ ఇంట్లో పెట్టుకో, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి, కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈయన ఏం చేస్తున్నాడు మీ అందరికీ చెప్తా. ఎవరు యనుమల రేవంత్ రెడ్డి చరిత్ర మీకు ఒక్కసారి చెప్పాలి. చాలా ఘోరమైన విషయం. ఏది మన ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ నిన్న వైఆర్ టీవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు చాలా వరకు కూడా ఆసక్తికరంగా ఆలోచనగా మారిపోయాయి. ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎపిసోడ్లలో అసలు సిస్సలు వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలి.
ఎందుకంటే తాను ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడిండు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా. ఒక్కసారి ఈ ప్రోమో చూడరి, చూసినాక ఒక్కసారి మీరే చెప్పురు ఈయన మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా రైట్ ఉన్నదా అనేది ఒక్కసారి చెప్పురు. ఒక్కసారి ఇది ఇనుర్రి. ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే బోకరు, పెయింట్లు వేసుకునే ఒక పెయింటర్ వాడు, మనకి ఏం తెలుస్తుంది విద్య గురించి? అరే గాంధీ, నువ్వు అటున్నావా ఇటున్నావా, ఆడరానివా మోగనివా, లేకపోతే అటు ఇటు కానీ మాడవా? ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీఎల్ఏలు కొట్టుకుంటే మాకేం సంబంధం అని అంటాడు. అంటే ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, మంత్రి ఒక మాట అంటాడు, ఆడ అసలైన అక్యూజ్ ఒక మాట అంటాడు. అసలు వీళ్ళ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. ఈ గాడి కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తున్నాడు, ఇస్తే నిలువున అమ్మాలని చూస్తున్నాడు. అరే ముండా కొడక, నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇవాళ పార్లమెంట్ లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుంది భయ్, అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కదా, బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కదా. రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడే అయితే, ఆయన పుట్టిన నేల కొడంగల్, ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి. ఆడిపోయి అడుగుదాంపా భయ్ ఎంతమందికి వచ్చింది తెలిసిపోతుంది కదా బాజాప్తగా. బంగ్లాదేశ్ లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తుంది. రైట్. ఈ విద్యార్థి నాయకుడు ఎందుకు ఇంత ఆగ్రహ ఆవేశంగా మాట్లాడిండు అంటే, కనీసం ఉస్మానియా యూనివర్సిటీలకు సంబంధించి తుంగబాలు అయినా లేకపోతే రాజేష్ నాయక్ అయినా ఇంకెవరైనా కనీసం అక్కడ ఏదైనా ధర్నా చేద్దామన్నా, రాస్తోరోకో చేద్దామన్నా, ఏం చేద్దామన్నా కూడా ముందస్తు అరెస్టులట. ఈ వారం రోజులలో దాదాపుగా 4 సార్లు అరెస్టు చేసిరని వాళ్ళు లబోదిబోం అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి కాదన్నా 4-5 సార్లు అరెస్టు చేశారని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేశంతో, ఆగ్రహ ఆవేశంతో వాళ్ళు పూర్తి స్థాయిలో బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తిగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బీఆర్ఎస్వి విద్యార్థులను కానీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన బీఆర్ఎస్వి విద్యార్థులను కానీ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు లబోదిబోం అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం మీద కేటీఆర్ కూడా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఏదైనా ఒక కార్యాచరణ ప్రకటించగానే ఎందుకింత భయం అనేది కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చూడండి, ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలను, విద్యార్థి సంఘ నేతలను కూడా అరెస్టు చేస్తున్న పరిస్థితి చెప్తుంది. దాదాపుగా వారం రోజుల్లో 4 సార్లు కూడా అరెస్టు జరిగిండ్రు. ఇక్కడ ఏం ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అంటూ కూడా వాళ్ళు బాధపడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే ఎందుకు ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజేష్ నాయక్ అంత కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఎందుకు మాట్లాడిండు అనేది కూడా తర్వాత అడిగిన నేను ఆఫ్లైన్. ఏమంటున్నాడు అంటే, ఇక్కడ విద్యా వ్యవస్థ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో కానీ, హైదరాబాద్ విషయంలో కానీ జరుగుతున్న పరిపాలన చూస్తే ఒళ్ళు మండుతుంది, బగ్గ మండుతుంది అంటూ చెప్తున్నాడు. అరే ఎందుకు అంత ప్రభుత్వం అంటే, కేవలం 9 నెలల పాలనలోనే రాష్ట్రాన్ని వల్లకాడు చేసేసింది భయ్ రంజిత్ భయ్. నీకు తెలుసో లేదో ఇలాంటి ప్రభుత్వం మనకుంటే భవిష్యత్తులో గుడ్డలు పెట్టుగా మారుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అవకాశాన్ని మనం ఇచ్చిన వాళ్ళైతాం. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం అవుతుంది. రైట్ టు రికాల్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాన్ని పనిచేయమని చెప్పుర్రి, దానికి పనిచేయర్రి, దానికి కాళ్ళు చేతులకు సంబంధించి నడక నేర్పుర్రి అంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక విద్యార్థి సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం వారంలో 4 రోజులు వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాలి, ఓ ఫంక్షన్ ఉన్నది ఊరికి వెళ్ళాలంటే కూడా పంపి అనే పరిస్థితి కనబడుతుందట. మరి ఇలాంటి పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు అనేది కూడా దయచేసి అందరూ ఆలోచించాల్సిన విషయం. రైట్, ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా జరుగుతున్న విషయం ఇదే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే దీంతో పాటు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతున్నదండి, ఏం జరుగుతున్నది? తెలుగు తల్లికి పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారు? నా తెలంగాణ తల్లి కన్నీళ్ళ గోసతోనున్నది. నా తెలంగాణ తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కన్నీళ్ళ గోసతోనున్నది. మీకు తెలుసో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
కన్నీళ్ల గోసతోనున్నది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. తెలంగాణ తల్లికి సంబంధించి కన్నీళ్ల గోసతో ఉన్నది. ఈ పరిపాలనని, దుర్మార్గమైన పరిపాలనని చూడలేక ఈ పరిపాలన వద్దుర బాబు అనే పరిస్థితికి వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు రాజీవ్ గాంధీ ఎవరు, ఆయన విగ్రహం ఎందుకు పెడతారు అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎవడొస్తాడో రాండిరా, ఎవడు ముట్టుకుంటాడో ముట్టుకోర్రి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అది. విగ్రహాన్ని ఎందుకు పెట్టినో, దాని పూర్వాపరాలైంది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఏమన్నా యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా ఇల్లు అనుకుంటాడా, ఆయన రాజరికం, ఆయన ఆస్తులు అనుకుంటాడా, వాళ్ళ మా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా అనుకుంటాడా, ఏమనుకుంటాడు? అరే భాయ్, నీకు తెలుసో లేదో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి, ఇది మా సంపద. నీకు తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేదు. నీకు తెలంగాణ ఉద్యమానికి అసలు ఎంటికంతా కూడా సంబంధం లేదు, ఆవ గింజంతా కూడా సంబంధం లేదు. మేము కష్టపడి మా ప్రాణాలను ప్రాణంగా పెట్టి బతుకుతామో సస్తమో అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. నీకు తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే నైతిక అర్హత ఆవగింజంతా కూడా లేదు. అయినా అవకాశం ఇచ్చినాం, మన ప్రాంతం వాడవనే ఇచ్చినాం. నువ్వు తెలంగాణ ఉద్యమానికి బద్ధ శత్రువు అయినా కూడా నీకు అవకాశం కల్పిస్తే ఈరోజు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నావు? మా మీదికే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే గన్నులు ఎక్కువ పెట్టినామో ఇవాళ మా మీద పోలీస్ గన్నులు ఎక్కువ పెట్టి, రౌడీ మీకల గన్నులు ఎక్కువ పెట్టి బెదిరింపులు చేస్తావు. ఇదా నీ పరిపాలన? నువ్వు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టదలుచుకుంటే నీ ఇంట్లో పెట్టుకో, మీ గాంధీ భవన్లో పెట్టుకో, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో పెట్టుకోమను, లేకపోతే మీ మంత్రుల ఇళ్లలో పెట్టుకోమను. ఢిల్లీలో పోయి మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంటి ముంగడ పెట్టుకో. మాకేం అవసరం రా భయ్, ఇది మా తెలంగాణ. మా తెలంగాణలో నీ పెత్తనం ఏంది? మా తెలంగాణలో నీకు అవసరమేంది? నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుదా, ఇజ్జత్ పోతుంది చెప్పనీకి. మొత్తం కుక్కలు చంపిన ఇస్తారాంక్, మొత్తం ఆగమాగం చేసేసినావు తెలంగాణను. ఒక క్యాన్సర్ మహమ్మారి లెక్క మొత్తం తయారు చేసినావు తెలంగాణను. ఎట్లుండే నా తెలంగాణ? ఏమైపోయింది ఇవాళ తెలంగాణ? ఏం చేసినావు నా తెలంగాణను? నా తెలంగాణను ఆగమాగం అడివడివి చేతివి. నువ్వు ఇప్పుడు మాట్లాడేది నా తెలంగాణ తల్లికి కనుక మాటలే వచ్చి ఉంటే నేను పొలిమేర ఉరికించి పంపించుకోవచ్చు నాకు తెలిసి, పొలిమేర దాటించి. ఈరోజు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ అందరు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ తల్లి విషయంలో ఈరోజు పాలాభిషేకం జరుగుతుందంటే జరుగుతుంది, బాజాప్తగా జరుగుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బాజాప్తగా కూలగొట్టాలి, 100% కూలగొట్టాలి. నువ్వు విగ్రహం పెట్టదలుచుకుంటే ఆ ప్లేస్లో నా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టు, స్వాగతిస్తాం. లేదా నల్గొండను ఫ్లోరైడ్ జిల్లాను మార్చేసిన జిట్టా బాలకృష్ణ విగ్రహం పెట్టు, స్వాగతిస్తాం. కష్టమైనా నష్టమైనా ఒప్పైనా తప్పైనా నేను ఒప్పిస్తా పార్టీలతోని, నీకు అంత ఇబ్బంది అయితే. లేకపోతే 1969లో ఆ ప్రాణాలు అర్పించిన వాళ్ళవి పెట్టు. రాజీవ్ గాంధీ ఎవరు ఎందుకు పెడతావు నువ్వు? 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతీక అది సెక్రటరియట్. ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి విగ్రహం పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మననం చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ పరిపాలన చేయమని దాన్ని చూపించను. ఈ పక్కన అరే సన్నాసులు తెలంగాణ ఊరికే రాలే, 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో వచ్చింది అని అమరవీరుల స్మారక చిహ్నాన్ని చూపెడుతూ ఒంట్లో భయం పెట్టుకొని పనిచేయరు. ఒక ప్రాణం విలువ మీకు తెలుసు కదా. నీ ఇంట్లో ఒక తండ్రో తల్లో కొడుకో బిడ్డో మనవడో మనవరాలో ఎవరో భార్యో పిల్లలో ఎవరన్నా చనిపోతే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించుకొని పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. వాళ్ళంతమంది చచ్చిపోయి ఇలా తెలంగాణ తెచ్చిర్రని ఆ అమరవీరుల స్మారక జ్యోతి ఏదైతే ఉందో దాన్ని చూపెట్టినాం. కేసీఆర్ ఉత్తానగా అట్టలే, ఏం కేసీఆర్ పని లేక పిచ్చి లేక ఆ పని చేయలే. కేసీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తును ఊహించి 4 కోట్ల మందికి పూర్తి స్థాయిలో ఒక ఏంది అంటే వాళ్ళకు ఒక దిక్సూచిలా ఉండే విధంగా సెక్రటరియట్ నిర్మాణం జరిగింది. దాన్ని పట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, రేపు సోనియా గాంధీ పెడతాడు, ఎల్లుండి రాహుల్ గాంధీ బతుకుండగానే ఈయన పెట్టే రకమైన ఏంది అసలు? ఏం జరుగుతుంది? నీదేమన్నా పాలన లేనా? ఎవడి కోసం ఈ పాలన? మా తెలంగాణ తల్లి పురిటి నొప్పుల బాధ ఉన్నది నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేత్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తుంది నా తెలంగాణ తల్లి. అంత బాధ, అంత పెయిన్ అనుభవిస్తుంది అంటున్నా నేను. పురిటి నొప్పులు ఎట్లుంటాయో అంత బాధ అనుభవిస్తుంది నా తెలంగాణ తల్లి.
అయ్యో నా బిడ్డల గోస చూసి నా తెలంగాణ బిడ్డల బ్రతుకులను చూసి ఆగమైపోతున్నది నా తెలంగాణ తల్లి. ఈరోజు నా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినారు. అద్భుతం ఇది. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం తీసేయాల్సిందే, ఆ ప్లేస్లో నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాతాల్సిందే. రాబోయే ప్రభుత్వం ఏదైనా వాళ్ళు చెప్తున్నా కదా, నేను 1000 ఏనుగుల బలాన్నైనా ఇస్తా, 1,00,000 మందిని పోగు చేసి అయినా పట్టుకొస్తాడికి చెప్తున్నా కదా. ఈరోజు నా తెలంగాణలో తెలంగాణ తల్లికి అవమానం చేస్తారా మీరు? ఇదా పరిపాలన? ఇక చూడు, నువ్వు ఒక్క హామీ అన్న ఇచ్చినావానే, నాకు అర్థమైతలేదు. నీ హామీల బతుకు, నీ హామీల కథ ఎట్లున్నదో చెప్పనా? అరే రే ఏం పరిపాలన నీది, ఏం కథ, నువ్వు ఏం చేస్తున్నావు, కనీసం ఏమన్నా అర్థమవుతుందా? ఈయన పరిపాలన చూస్తే నాకు తెలిసి దిక్కులే బిక్కటిలు భయపడతాయేమో, దిక్కులే బక్క రంజిత్ భాయ్ నేను నన్ను ఎందుకు అనవసరంగా లాగుతున్నాయని అంటాయేమో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. వీళ్ళే చెప్తా ఉంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఇవన్నీ చూస్తూ ఉంటే భయం అవుతుంది కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియదు కదా, ఇవన్నీ చూస్తూ ఉంటే భయం అవుతుంది కావచ్చు నాకు తెలిసి. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ పరిస్థితి ఎంత ఉన్నది అంటే అసలు ఘోరమిగా. ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరమూ లేదు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్కటి కాదు, 2 కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళు ఏం చేసిర్రు అనేది ఒక్కొక్కటి చెప్తా చూడుర్రి మీరే. అరే ఎంత ఘోరం, ఏం పరిపాలన ఇది, ఏం కథ. తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు ఏందని, ఈయన ఏం చేసిండో చెప్తా నేను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చేసిన అతి భయంకరమైన నష్టం ఏందో చెప్తా. 420 బోగస్ హామీలు ఇచ్చిండా. దాంట్లో ఆసరా పింఛను ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, వచ్చిందా? రాలే. వికలాంగుల పింఛన్ ప్రతి నెల 6,000 రూపాయలు ఇస్తాను, వచ్చిందా? బోగస్ చేసిండా లేదా? బోగస్ ముచ్చట్లు ఇవన్నీ. రైతులకు 2 లక్షల రుణమాఫీ చెప్తా అని చెప్పిండు, బోగస్ ముచ్చట. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలే. అంటే అబద్ధాల కోరు ఎట్లా చెప్తున్నా. రైతు భరోసా ప్రతి సంవత్సరాన్ని ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చట. కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చట. అబద్ధాల కోరు ఇవన్నీ నెరవేర్చలే. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చటే. పండించిన ప్రతి ధాన్యానికి క్వింటాన్కు 500 రూపాయలు ఇస్తా అన్నాడు, సన్నవడ్లకే ఇస్తా అని చెప్పేసి లంగ ముచ్చట్లు చెప్తుర్రు ఇప్పుడు. కళ్యాణ లక్ష్మి షాదీ బొంబాబరకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు, తుస్సుం అన్నది, ఏడొచ్చింది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఏడిచ్చిండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ దేంట్లోకెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు, ఏ బంగారు గంటలకెళ్ళి తీసుకొస్తాడు, ఇది బోగస్ ముచ్చటే, ఇది తుస్సుమన్నది. 200 యూనిట్ల ఉచిత కరెంట్, అదైతే దిక్కు ఎక్కడున్నదో ఏం పాపం కరెంటు తనకు తానే వెతుకులాడుకుంటుంది కావచ్చు, నన్ను ఫ్రీ అన్నారు ఏడిస్తాలని. ఇందిరా మహిళలకు 5 లక్షల రూపాయలు అన్నారు, ఎడవైంది 9 నెలలు తుస్సుమన్నది. 100 రోజులలో ఇస్తా అన్నావు ఇవన్నీ. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం 10 లక్షల రూపాయలకు సంబంధించి రుణాలు, బోగస్ ముచ్చట. ఏడ జరిగిందిరా సన్నాసులు. తెలంగాణలో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అట, సిగ్గుండాలి ఇంక ఇలాంటి హామీ లేనికి. 2 లక్షల ఉద్యోగాలు గెలిచిన సంవత్సరం లోపే 2 లక్షలు మీ ముఖాలకు 2 లక్షలు ఇస్తారు మీరు. 2 లక్షలు ఇచ్చే ముఖాలు మీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు ఇయ్యి ఏ పార్టీ ఇస్తావు, ఇయ్యవయ్యా నువ్వు ఇస్తావు, నీ వల్ల అవుతుంది. ప్రభుత్వ టీచర్లకు, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ నర్సులకు, డాక్టర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చినవా? పోదాంపా, ఏడిచ్చినావు చూపెడదుపా, ఇచ్చినావు నువ్వు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఏడ చేసినావు? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం, పెద్ద బోగస్ ముచ్చట చేసినావు ఇది. కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయికి ఉచిత స్కూటీ, నువ్వు మీ మొఖాలకు, మీ బ్రతుకులకు, మా ఆడబిడ్డలకి ఇంకా స్కూటీలు ఇస్తారు. అగైత్యాలు జరగకుంటే చాలు, ఆడికే 100 చాలు, ఆడికే 10,000 చాలు. కాలేజీ వెళ్ళే ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఉచితంగా ల్యాప్టాప్లు. ఎందుకు మీ దగ్గర ఉన్నాయి కదా ల్యాప్టాప్లు, ఏడేడ అక్రమస్తులు, ఏడేడ రాత్రి ఎవరిని బెదిరించాలి అవన్నీ చూస్తాను కదా గజ్జుడు. దళిత బంధువు కింద దళితులకు 12 లక్షల రూపాయలు. కొడుక ఏం బోగస్ ముచ్చట్లు, ఏం లంగ ముచ్చట్లు ఇచ్చిల్లు ఇవన్నీ మీరు. పేద విద్యార్థులకు చదువులకు సహాయం 10 లక్షల రూపాయల, ఇది పెద్ద బోగస్. దొంగలీలు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు 25 లక్షల రూపాయలు. ఎంతమందికి ఇచ్చిల్లు 9 నెలల్లో?
మీ తలకాయ ఇస్తారు. యువ వికాసానికి 5 లక్షల రూపాయలు మీరు మీ చెత్త పరిపాలనకి ఇంకా యువ వికాసం వల్ల 60 రూపాయలకు లీటర్ పెట్రోల్, 40 రూపాయలకు లీటర్ డీజిల్. ఏడవనేది ఎలకపోక్కలు ఏమన్నా దాచుకున్నదా? సిగ్గు అనిపించలేదు. ఈ హామీలన్నీ ఇచ్చి నెరవేర్చలే. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలను తీరుతారు పొల్లు అని లంగముచ్చట్లు ఇచ్చిన అని అనిపించలేదు. ఏమైపోయింది చెప్పరాదు. ఇవన్నీ అడవేని అన్ని సిగ్గుమాలిన బోగస్ ముచ్చట్లు ఇచ్చి అన్ని 420 హామీలు ఇచ్చి మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు లత్తకూరు హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇక చూడు, హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చి కూతలకు వస్తున్నాడు. ఫిరాయింపులపై మాట మార్చిందెవరు? కండువా కప్పినోడిది తప్ప మాకేం సంబంధం లేదన్నోడిది తప్ప ఆ ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోతారు. జాతీయ మీడియాతో కేసీఆర్. నిజమే, హైకోర్టు తీర్పుతోని వాళ్ళ ఏంది అంటే కింది మొత్తం కపాలం ఎక్కినాయి. నేను చెప్తున్నా కదా, 10 మంది ఎమ్మెల్యేలకు 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల స్టార్ట్. ఆట ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఉప ఎన్నికలకు సిద్ధంగా అండి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోర్రి. ఈ లంగలు దొంగలను పక్కన పెట్టుర్రి, మంచోళ్ళను గెలిపించుర్రి. ఎంత ఘోరమైన విషయం. నిన్న ఒక ఎమ్మెల్యే ఓ కొడుక అసలు దాన్ని చూస్తే మీకు ఎంత నవ్వుతారు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను చెప్తున్నా కదా, అసలు మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. బహుశా నాకు తెలిసినంత వరకు ఇది మీరు చరిత్రలో కూడా కనీవిని ఎరగరేమో. ఇక చూస్తారా, మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చినా అని చెప్తాడు ఈయన. ఓ అయ్యా, ఇక చూడురి ఆయన ఏం చేసిండు, ఏం కథ. ఇప్పుడు మీకు ఈయన పెట్టాలి. అది ఈయన పెట్టకపోతే నా తెలంగాణ ప్రాంత బిడ్డలు, నా ఓరుగల్లు బిడ్డలు నన్ను అడుగుతారు. ఏందనుకుంటారు మీరు? ఇగో ఒక విషయం చెప్తానేనండి. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండాకు అవమానం చేసిళ్ళు. జాతీయ గీతాన్ని ఆలపించడం మర్చిన ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గీతాన్ని కూడా పాడలేకపోయిన అబాసు పాలైన ఎమ్మెల్యే నాగరాజు. జాతీయ గీతం, రాష్ట్ర గీతం పాడకుండానే టైంపాస్ చేసిన ఎమ్మెల్యే నాగరాజు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ అనుచరులు జై కాంగ్రెస్, జై రేవంత్, జై సోనియా నినాదాలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు. ఇక చూడరు, ఇది వర్ధన్నపేటకు సంబంధించిన ఛాయా చిత్రాలు. ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, మా రాజకీయ నాయకుల మాటలు చూస్తే అరే వీళ్ళ మాటలు చూస్తే సిగ్గు పోతుంది మాకు, ఓటు ఎందుకు వేసినామని బాధ అనిపిస్తుంది. ఇక చూడురి, ఈయన పేరు ఎమ్మెల్యే నాగరాజు అంటారు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వచ్చిన వ్యక్తి. బహుశా చరిత్రలో నేను చూడలే అంత పెద్ద ఒక ఎస్ఐ, చిన్న స్థాయి నుండి అంత పెద్ద పోస్టు ఏంటంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. సరే ఇక ఏదైతే మనకెందుకు కానీ ఒక్కసారి చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఈయన ఏం మాట్లాడిండు అనేది మీరు చాలా అవసరం. ఇక్కడ చూడురి, ఆహా కమాన్ కానీ నెట్టుకోకూరు. ఇది ప్రజాపాలన దినోత్సవం అట. ఏం ఒరగబెట్టిర్రని ప్రజాపాలన, నా వర్ధన్నపేట బిడ్డలకు ఏం ఒరగబెట్టిర్రను. ఇక చూడు చెప్పయ్యా ఇక కానీ జెండా ఊపిరిగా జాతీయ జెండాకు. ఓకే, అయ్యో ఏమైంది సప్పట్లు చూడురిగా. ఆగురా, నాకు అర్థం కాదు సంటబ్బాయి. జాతీయ జెండాను ఆవిష్కరించినప్పుడు నాగరాజు గారి నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? సరే ఇనుర్రి, ఎలాంటి దద్దమ్మలు, ఎలాంటి చెత్త ఫెలోస్, ఎలాంటి వేస్ట్ గాళ్ళని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నుకోబడిర్రు అనేది ఇప్పుడు చెప్తా. చాలా రకాలుగా ఉన్నది. మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఇళ్ళల్లో కూకొని సెల్ఫోన్లు పట్టుకొని ఈ రంజిత్కి ఏడా పని లేదు, ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చిండు, ఆయనకేం లేదు, ఆయన పబ్బం గడుపుతాను, ఆయన ఫోటో కూడా, ఈ నీచమైన పదాలు వదిలేసి తెలంగాణలో ఏం జరుగుతుంది, మనం ఎంత అద్భుతమైన నాయకులు, ఎంత గొప్ప మహా మేధావులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినమో ఇప్పుడు చూడురి. రైట్, స్టార్ట్. మళ్ళా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి కదా, జరగరాదా? జరుగుర్రి. రైట్.
వామ్మో ఏమైందిరా పిచ్చిగిట్లా లేచిన అదిరా అది ప్రజాపాలన ఏం నినాదాలు ఇత్తాలి మీరు ఇక చెప్పుర్రి ఇక ఎనుర్రి అయిపోయింది కమన్ ఇక చూడుర్రి ఇక్కడ కనబడుతుందా పురపాలక సంఘం వర్ధన్నపేట వరంగల్ జిల్లా కానీ కొట్టరి ఇట్లా కొట్టరి రైట్ ఈ జోహార్ తెలంగాణ అమరవీరులు అన్న బిడ్డ నువ్వు శభాష్ నీలాంటోడు ఉండాలి కాంగ్రెస్లో రైట్ అయిపోయింది తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లల ప్రణమిల్లిన జయకేతనం జై తెలంగాణ జై జై తెలంగాణ అయిపోయింది మన జాతీయ గీతాన్ని అవమానించిన ఇలాంటి ఇగో చూడరు ఇగో ఇక్కడితోనే అయిపోతుంది ఇక్కడ అయిపోయింది ఇగో చూడరు ఇక్కడితోనే చూడరు అయిపోయింది అత్తలేదు ఇక అయిపోయింది మన ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే ఆఫీసర్గా పనిచేసిండు కదా ఆయన ఏమైనా వాడతాడేమోనని చూసిన ఆయన లిప్పురు చూడుర్రి ఒకసారి జూమ్ చేసి చూపెట్టు మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం జననీ తెలంగాణ అన్నట ఒరే నాయన మీకు రాకపోతే పాడకుర్రాం కానీ ఇజ్జత్ దియకుర్రాం మా తెలంగాణది మీరు కూడా తెలంగాణ బిడ్డలే పాట రాకపోతే అప్పుడే కూర్రి ఇక చూడు అయిపోయింది ఇగో ఇది ఏమయ్యా వర్ధన్నపేట బిడ్డలారా ఏమైంది మన జాతీయ గీతాన్ని కూడా పాడలేమా ఇదా మీరు ఓ వర్ధన్నపేట బిడ్డలారా ఏందన్నా ఇది ఇగో ఇది ఒక్కొక్కల చిత్రాలు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉన్నది కనీసం జాతీయ గీత జెండాకు అవమానం చేసేది ఇది ప్రజాపాలన మళ్ళీ జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా మర్చిపోయింది ఎమ్మెల్యే సాబ్ ఇక దీని గురించి నేనేం మాట్లాడాలి మీరే చెప్పుర్రి జాతీయ గీతం కూడా అత్తలేదా సరే రాకపోయింది సపరేట్ కూకోపోయారు మీరేమంతన్నా భజన వేసుకోపోయారు సగంబాడి ఎందుకు ఇజ్జత్ ఇస్తున్నారు మాది ఇగో ఇది కథ ఇక చెప్పుర్రి ఇక నేను మాట్లాడితేనేమో రంజితన్న ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏకుమేక నాకేం అవసరం రా నాయన నేను ఎప్పుడు విపక్షం అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం ప్రజల పక్షం అందరి లెక్క కాదు మనది అప్పులపై తప్పుడు లెక్క మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్పై రుద్దద్దు రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ 10 ఏళ్లైనా కూడా అప్పు 4.26 లక్షల కోట్లే ఇకనైనా అబద్ధాలు ఆపండి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి 16వ ఆర్థిక సంఘం ముందు అబద్ధాలను వల్లవేయటం సిగ్గుచేయటానికి కూడా మండిపడ్డారు 6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారం చేసింది అసలు అప్పు ఎంత 4.26 లక్షలే ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇంత పొట్టు వేసుకున్నాడు కదా ఒక కీలకమైన వ్యాఖ్య ఉంటుంది ఇక్కడ చూడుర్రి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు ఓకే నోట్ దిస్ పాయింట్ ఇది ఇక్కడనే ఉంచుర్రి వీళ్ళ భజన పేపర్లేవే అగ్గో వీళ్ళ భజన పేపర్లలో యాడ్ రాకపోవడం ఇప్పుడే చూస్తేనే వీళ్ళు ఏం చేసి తెలుసా ఇల్లనే అనుకుంటా కింద ఇచ్చిర్రా ఇగో వచ్చింది ఇగో చూడు ఇదేంది హరీష్ రావు వాడు ఏమన్నాడు ఇగో ఇక్కడ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు క్లియర్ కట్గా ఓకేనా మరి గీడేమున్నది ప్రజాప్రభుత్వ లక్ష్యం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పటిష్టతకు ప్రోత్సాహం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు
చేర్ 2000 ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన అభివృద్ధి దిశగా ప్రజాప్రభుత్వ చర్యలు. సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక బలమైన విధానాన్ని ఆవిష్కరిస్తుంది. గౌరవ అతిథులు మల్లు భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రులు వర్యులు, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు. తేదీ ఏంది, సమయం 18 సెప్టెంబర్ ఉదయం 11 గంటలకు 2024. వేదిక శిలాకల్ప వేదిక, హైటెక్ సిటీ హైదరాబాద్ అట. ఏంది వీళ్ళు ఇగో చెప్పారు, ఇక్కడేమో ఈలొల్లి ఉంటుంది. అసలు నిజమేంది, మన రాష్ట్రం నుండి పరిశ్రమలన్నీ పోతున్నాయి. మరి దీన్ని కప్పిపుచ్చే ధోరణ ఏంది అనేది ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రైట్, ఇక మరొక విషయానికి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో యూట్యూబ్ దెబ్బ ఎట్లున్నదంటే ఇట్లా లాగినట్టున్నది. నిన్న ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా, అది పాకిస్తాన్లో ఉందా? నిధులు తెస్తందుకు ఢిల్లీ పోతున్నా, మోడీ కేంద్ర మంత్రులను కలుస్తున్నా, రాష్ట్రం అప్పులల్లో ఉన్న అభివృద్ధి చేస్తున్నా, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న 6 నెలల్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తా. అలా చేయడం చరిత్రలోనే మొదటిసారి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు, సంక్షేమంలో రికార్డులు తిరగరాస్తున్నాం. హైడ్రా అనేది ఒక పవిత్ర కార్యం, దాన్ని ఆపలేరు, కూల్చివేతలు ఆగాయి. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, దీన్ని మంచిగా చెప్తాను. ఢిల్లీకి 21 సార్లు వేయండు, కేంద్ర మంత్రులను కలిసింది ముష్టి 3ో 4 సార్లు గంతే. అంటే ఎవరి అవసరాల కోసం వేలు? వీళ్ళ పార్టీ అవసరాల కోసం వేరు. నెంబర్ 1, ఈయన నిధులు ఇప్పటివరకు అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామని ఏంది పేలాల మాటలు, పెనం మీద పేలాల మాటలు మాట్లాడకు, బంజయ్, ఆ దుకాణం బంజయ్, నువ్వు బంజయ్, బాజాప్తిగా చెప్తున్నా బంజయ్, నువ్వు పెనం మీద పేలాల ముచ్చట్లు బంజయ్, గమ్మున పరిపాలన చేయి లేదా రాజీనామా చేయి. ఏమని చెప్తున్నావు నువ్వు? ఖమ్మంలా వరదకు బాధితులకు ఏ పార్టీ నష్టపరిహారం తెచ్చినావు? నువ్వు ఒక మాట చెప్పు. 71,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు, ఏం చేసినావు? పైసలన్నీ ఏం సంక్షేమం ఇచ్చినావు? నీకు 6 గ్యారెంటీలలో ఏది కళ్యాణం అయితే వాళ్ళకి తులం బంగారం ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? యువ వికాసం అందించినవా? 17,000 రూపాయలు రైతు పెట్టుబడి ఇచ్చినవా? ఏది 12,000 రూపాయలు ఏడాదికి అవి ఏమైనా ఇచ్చినావు మహిళలకు? ఏం ముచ్చట్లు చెప్తున్నావు నువ్వు? ఏం ముచ్చట్లు? అన్ని సోకాళ్ళు ముచ్చట్లు కాకపోతే ఏంది నువ్వు చెప్పేది? మోడీ కేంద్ర మంత్రులు మొన్న ఢిల్లీకి ఎందుకు వచ్చినావు? సమాధానం చెప్పు. నువ్వన్న రాజీనామా చేయి, నేనన్న దుకాణం, నేనేమంటా, నేనన్న మొత్తం అసలు నిన్ను దిచ్చుడే బంద్ చేస్తా. చెప్పు. ఏందో అట కాంగ్రెస్ అట సంక్షేమం, ఏం సంక్షేమం చేస్తే నా లొట్ట పీసుల సంక్షేమం వీళ్ళది. 6 నెలల్లో రుణమాఫీ చేసినావు. ఎప్పుడు రుణమాఫీ చేస్తున్నావు? డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నాడు. ఈయన పోటు మొగోడు, తెలంగాణలో ఎవరు లేనట్టు నేను చెప్పిన డైలాగ్ అది వీకింది. తర్వాత ఆగస్టు 15 అన్నాడు, పెద్దమ్మ తల్లి లక్ష్మీ నరసింహస్వామి మల్లన్న శివాలయం భద్రకాళి దేవత ఒట్లేసుకుంటూ వచ్చాడు. మామూలు గాదిన ఒట్లేసి ఏం చేసిండు? ఏకకాలంలో చేసిన మొదటి విడత, 2వ విడత, 3వ విడత. సిగ్గుండాల మళ్ళీ మాట్లాడడానికి. ఆ ముఖ్యమంత్రి పీఠానికే ఇజ్జత అనిపిస్తుంది. ఏకకాలంలో నువ్వు రుణమాఫీ చేసినావా? ఊళ్ళలో పోదాంపా. రుణమాఫీ అయిందా? ఇంకా నువ్వు రుణమాఫీ కూడా చేస్తావా? నీ వల్ల అవుతుంది అది ఏకకాలంలో అట. ఇప్పటికీ మొదటి విడత, 2వ విడత అన్ని మంత్రులు చెప్తలేరా? ఎందుకు? వాళ్ళు ఏమన్నా సిగ్గుమాలు చెప్తాలా? నువ్వు చెప్పేదానికి మీ మంత్రులు చెప్పేదానికి అసలు పొంతనే లేదు. ఇదో కథ. హైడ్రా అనేది పవిత్ర కార్యం, నీకు పవిత్ర కార్యమే. వాణ్ణి బెదిరియాలి, వీణ్ణి బెదిరియాలి, వాణ్ణి బెదిరియాలి, ఇది నీ పవిత్ర కార్యం. నాకు తెలుసు అది ఏ పవిత్ర కార్యమో తెలుసు. ధనవంతుడికేమో నోటీసులు ఇవ్వాలి, పేదోడి ఇల్లులేమో పట్టుమని కూల్చేయాలి. ఇది నీ పవిత్ర కార్యం. ఈయన మళ్ళీ ఏమని చెప్తాడు? ఇది పవిత్ర కార్యం అని చెప్తాడు. ఎట్లా నమ్మాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇంత ఘోరమైన ఎపిసోడ్ను మీరు ఎక్కడన్నా చూసిల్లా? హైడ్రా అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులు అనేది చాలా మంది కూడా మొత్తుకుంటున్నారు. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి చెప్పేదానికి పొంతన లేదు. సంక్షేమంతో రికార్డులు తిరిగి ఏం సంక్షేమం చేసాడు? ఏం చేస్తాడు? ఈయన వల్ల ఏమవుతుంది? ఏం కాదు. ఆలు లేదు, సూలు లేదు. ఆ అల్లుడు పేరు సోమని. ఇప్పుడు ఏంది అంటే ఎవడి పాలన ఏంది రో తెలంగాణ దిక్కు దివాన లేని పాలన అయిందిరా అని పాడుకోవాలి మనం. వీళ్ళ లీలలు నాకు తెలిసి దేవుళ్ళు కూడా ప్రత్యక్షమైతే అన్ని అద్భుతంగా ఉండేయేమో, అట్లుంటాయి వీళ్ళది. ఇదో కథ. ఏంది కురేషిక ఏమైంది? సాధారణ జర్నలిస్టులు కోట్లకి ఎట్లా పడగెడతాడు? కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైన జీవితం.
కింగ్స్ గ్రూప్ పేరుతో భూ కబ్జాలు, ఇదే కంపెనీపై ఈడీ ఐడి సోదాలు, 2 కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ, ప్రశ్నించిన వారిపై బెదిరింపులు. ఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్గా ఎవరు? ఖురేషి. మైనార్టీ గురుకుల టీచర్ పోస్టులలో అక్రమాలు. ఏంది అంటే ఈయన పేరు మీద షాడో సీఎంగా వివరిస్తున్నాడు, చర్యలు తీసుకుని జర్నలిస్టుల రూపంలో ఇట్లున్నారు, ఈయన కథ ఏందో ఒకసారి చూడుర్రి అనేది చాలా మంది అడుగుతున్న పరిస్థితి. జర్నలిస్టుల రూపంలో కూడా మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యువనేతగా పీసీసీలో మంచి పలుకుబడి, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఖురేషి మీద ఉన్నవి ఆరోపణలు మరే నేత మీద లేవంటే అతిశయోక్తి కాదు. ఓ సాధారణ జర్నలిస్ట్గా జీవితం మొదలుపెట్టిన ఖురేషి నేడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలలో డైరెక్టర్గా ఉన్నారు. అతని సంస్థలపై ఈడీ సోదాలు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఖురేషిపై కబ్జా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బ్రోకర్ పనులు చేస్తాడని అతని ప్రత్యర్థులు ఇతర ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ ఖురేషి ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు? ప్రతిపక్షాల ఆరోపణలలో వాస్తవం ఎంత అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇట్లుంటారు అసలు దొంగ జర్నలిస్టులు అంటే ఇట్లుంటారు. మీరు నిన్న చూసిర్రా గిది ప్రజాపాలన వేడుకలకు గూడ్స్ బండిలో విద్యార్థుల తరలింపు, అధికారుల తీరుపై నెట్టింట విమర్శలు. సీఎం సొంత జిల్లాలో ఘటన. ఇక చూడరు, గూడ్స్ బండిలో విద్యార్థులను తీసుకుపోతున్నారట. ఈ విద్యార్థులను తీసుకుపోతున్నారు. సరే, వీళ్ళ దొంగ పనులు కూడా కొన్ని చెప్పాలి కదా. అసలు వీళ్ళు ఏం చేసిళ్ళు, ఏం కథ అనేది కూడా చూడాలి. మీరు చూడలే కావచ్చు, మీరు ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను నేను. ఎందుకంటే నిన్న విద్యార్థుల గోస అంతా ఇంత కాదు. విద్యార్థులు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం కథ అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చూడురి, వీళ్ళను గూడ్సు బండిలో తీసుకురమ్మని ముఖ్యమంత్రి ఏమన్నా ఆదేశాలు ఇచ్చిండా? ఏంది అసలు ఈ కథ ఏంది, ఈ లక్షణం ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళన్నా చెప్పాలి, లేకపోతే మనమన్నా చెప్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రి. ఇది ఇంకో కాడ మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఘటన చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్కి సంబంధించి సీఎం సొంత జిల్లా. ఇక చూడు, వచ్చిందా? ఇక చూడుర్రి, ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వీళ్ళు ఏంది అంటే విద్యార్థులను ఒక్కసారి ఈ ఆడియో ఏమన్నా వింటారా? ఇనుర్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఇవన్నీ. ఈ ఆటోలల్లా ప్రజాపాలనలకు ఇక చూడ్రి ఎంతమంది, 1 2 3 4 5 6 7 8 9 10 మంది పిల్లలను ఆటోలో కుక్కి తీసుకొస్తాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఇదేనా మీ పరిపాలన? మరి ఇది గూడ్స్ వెహికల్ కదా, గూడ్స్ వెహికల్ అని స్కూల్ పిల్లలే కదా అని మనం ఏదో మనం సేవ చేస్తాం కదా. గూడ్స్ వెహికల్ పిల్లలు ఎట్లా ఎక్కిస్తారండి? మరి అప్పుడు గేమ్స్కో తీసుకుపోతామండి అట్లా. ఇక చూడరు, ఏయ్ కుక్కుర్రి, అదేంది మన పారంకోలను కుక్కినట్టు, గొర్రెలను కుక్కినట్టు. ఇక చూడర్రి, నా తెలంగాణ ఆడబిడ్డలను, నా బిడ్డలను ఎట్లా చేస్తున్నారు ఈ లంగల దొంగల పరిపాలన. ఇక చూడర్రి, ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడరు, ఎవడే పరిపాలన చేయమని చెప్పింది వీళ్ళని? ఎవడే తీసుకురమ్మన్న సన్నాసి? మనకి ఏమన్నా సోయి ఉన్నది? ఎవడేమన్నా మనిషేనా? ఎంతమంది ఉన్నదో తెలియదు, బండి పెట్టిండట ఆయన. ఇక చెప్పుర్రి, ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక మీరే చెప్పుర్రి ఏంది. ఇగో ఈ వీడియో చూడండి. ఏమన్నారు మేడం వాళ్ళు? ఏమన్నారు అన్న అధికారులు? ఏమన్నారు? ఏమని చెప్పారు? ఎక్కడ దించాలని చెప్పిళ్ళు? ఇది ఒక కథ. ఇది సీఎం గారి సొంత జిల్లాకు సంబంధించిన ఘటన, మహబూబ్ నగర్కు సంబంధించిన ఘటన. ఈ సంఘటన మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారో చూడాలి. ఇక ఇంకొక వీడియో ఉన్నది. మా అక్క మొత్తం ఎట్లా అంటే, మా అక్క తెలియదా మీకు? ఊరిని మా అక్క తెలియకపోతే ఎట్లనే మీరు మళ్ళా చూడరి.
మా తెలంగాణకు పెద్ద దిక్కు మా అక్క గౌరవనీయులు పెద్దలు ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు. మా అక్క ఏం చేసింది? మా అక్క గురించి చెప్పకపోతే నాకు బాధ అవుతుంది, అందుకే చెప్తున్నా. ఇక చూడు, అక్క ఏం చెప్తాంది? బ్లౌజ్ అంటే వీటిని ఏమంటారు? బ్లౌజే కదా, గ్లౌజా? గ్లౌజులు ఈ హ్యాండ్ వేసుకున్నది ఒకసారి మీరు చూడాలి. ఏం చేస్తుంది మా అక్క అంటే? మా అక్కనే అంటానా, మీరు పైలంగి ఇనుర్రి, ఒకసారి చూడుర్రి అక్క. ఏం చేసింది అక్క? ములుగు జిల్లాలోని స్వేచ్ఛాహి సేవా కార్యక్రమంలో పాల్గొని చెత్త ఊడ్చింది. పారిశుద్ధ కార్మికులతో కలిసి ఇట్లా చెత్త ఊడ్చింది. అంటే కరోనా సమయంలో అక్కకు మాస్క్ లేకుండా ఏది లేకుండా ఆ చేతికి అవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో సేవ చేసింది. ఇప్పుడు మా అక్క మినిస్టర్ అయిపోయిన తర్వాత మా అక్క మంచిగా జాగ్రత్తలు తీసుకొని మా అక్క సేవ చేస్తుంది. ఇప్పటికైనా మరి సీతక్క గురించి ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూరు. ఇట్లా సేవ చేస్తుంది మా అక్క, మంచిది. ఓకేనా? రైట్. ఇక ఇదొక ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలవాల్సిన విషయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంకొకటి చెప్పాలి. ఏంది? రేపటి నుండి తెలంగాణలో అంటే నిరవధిక సమ్మె ఉన్నది ఆరోగ్యశ్రీ మిత్రులకు సంబంధించి. రేపు ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించడానికి సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది అయ్యి, ఎందుకంటే ఆరోగ్య మిత్రకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి రావాల్సినవి లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఉన్నది. ఇది నల్గొండ జిల్లాకు హెలికాప్టర్లో మంత్రి కోమటిరెడ్డి. మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు. స్వల్ప దూరాలకు సైతం హెలికాప్టరా అని ఆగ్రహం. ప్రజాధనాన్ని వృధా అవుతుందని మండిపాటు. తరచూ అప్పులలో ఉన్నామని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల వృధా ఖర్చులపై ఏం చెప్తారని నిలదీత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓ ఖమ్మం బిడ్డలారా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి అంటే మీరు అంతకుముందు మా వరంగల్ జిల్లాలో దోస్తులు కాబట్టి చెప్తున్నా మీకు కూడా 1972-75లో ఆ 2 జిల్లాలుగా విడిపోయినాయి. ఖమ్మం జిల్లా దోస్తులందరికీ చెప్తాను ఇనూరి. మన ఖమ్మంలో వరదలు వచ్చినాయి, యాదున్నదా? 9 మంది వరదలలో చిక్కకపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు, లేకపోతే వాతావరణం సరిగ్గా లేదు, హెలికాప్టర్లు అందుబాటులో లేవు, లేకపోతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు స్పందించడం లేదు, రకరకాల బట్టగాల్సి పాపం వాళ్ళ మీద వేసిల్లా. ఈ దేశానికి అద్భుతమైన సేవ చేసే వాళ్ళ మీద. మరి ఈ సార్కు ఊరికే తిరగనికి ఎట్లా అంటే గాలి మోటార్ చక్కర్లు తిరుగుతున్నాడు, అంత ఫ్రీగా హెలికాప్టర్ వస్తున్నది. మరి దీని గురించి ఎవరు మాట్లాడరేంది? నల్గొండ జిల్లాకు కోమటిరెడ్డికి సంబంధించి గాలి మోటార్ ఇస్తుండు ముఖ్యమంత్రి. అది ఎవరిది సొమ్ము? మన సొమ్మే. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా పోవడానికి మనం ఏమన్నా పూర్తి స్థాయిలో వీళ్ళకేమన్నా ఏంది? పూర్తిగా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ గాలి మోటార్ ఉంటుంది, ఉత్తగానే తిరుగుతున్నారు, ఏం లేదు. నల్గొండల స్వల్ప దూరానికి హెలికాప్టర్ వేసుకొని పోతాడు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మంలో వరదలు వస్తే మాత్రం హెలికాప్టర్ దొరకలేదట, వీళ్ళ ఇంటి పోనీకి మాత్రం హెలికాప్టర్ ఉన్నదట. మళ్ళీ అప్పులల్లో ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని అన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్తున్నా. మరి ఈ ప్రభుత్వాన్ని ఏమంటారో ఇక మీకే వదిలేస్తా. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలేస్తా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా తెలవాలి కాబట్టి. తెలంగాణ ప్రాంత బిడ్డల తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పులల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను పూర్తి స్థాయిలో అని గప్పాలు చెప్పి గత ప్రభుత్వం మీద డప్పాలు వేసే ఈ డప్పాగాళ్ళకు ఒకసారి చెప్పుర్రు. ఇగో నల్గొండ ఎంత దూరం తిప్పి కొడితే గీనే ఉంటుంది, 100 కిలోమీటర్లు కూడా ఉండదు. అది పోనీకి నేను హెలికాప్టర్ వాడుతుండట. ఇక ఏం చెప్పాలి? ఇక ఇంకొక విషయం, ఇక మా వాళ్ళు మా విద్యాశాఖ మంత్రి తెలుసు కదా, మా పెద్దన్న గురువారీలు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి గారికి ఒక చిన్న వీడియో వైఆర్టీవీ తరపున మీకు ఒకటి డొనేట్ చేద్దాం అంటే గిఫ్ట్ కింద చూపెడదాం అనుకుంటున్నాను. నీ ప్రభుత్వం ఎంత వరెస్ట్, ఎంత చెత్త చిత్తు అని నువ్వే ఉంచుతావు. నేను తప్పు మాట్లాడతలేనన్నా, తప్పైతే బాధపడగానే నిజం ఇది. ఇక చూడుర్రి. రైట్, మా అక్క మంచిగానే సేవ్ అవుతుంది కానీ ఇక చూడుర్రి. ఇక్కడ కుక్కల కంటే అధ్వానంగా 400 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మా చెల్లెళ్ళు ఒక్కసారి మా చెల్లెళ్ళు ఏమంటున్నారు, మా బిడ్డలు ఏమంటున్నారు, నా తెలంగాణ ఆడబిడ్డలు ఏమంటున్నారు ఈనూరి.
ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము స్టడీ ఏమన్నా లేదు, అందుకని అందరు తీసుకొని వెళ్తాం సార్. ఇక ఎప్పుడు కూడా మీరు ఉండడానికి ధైర్యంతో మేము అది బెదిరించినాం సార్. మమ్మల్ని చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టార్ట్ రాలే కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకి అయితే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసండి మేము 10th వాళ్ళకి తింటాము. మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మన మ్యాథ్స్ మేడం మన ఫస్ట్ నుంచి అంటే చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారో చూద్దాం మా సంజయ్ మేడం ఉంటారు కదా, మాకు ఆమె కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పనుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిందే మంచి పెట్టండి. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పెడితే అక్కడ మమ్మల్ని అసలు ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. ఇట్లా మంచి అది ఏదో చూసి తప్పించి ఇంగ్లీష్ లో తిట్టాడు. ఫస్ట్ నుంచి నువ్వైతే మనకి చాలా దూరంగా తిట్టినాడు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అది అన్నిటికీ తిడుతూనే ఉంటారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంకితం చేస్తూ వైఆర్టీవీ అందిస్తున్న ఒక చిరు కానుక తీసుకోండి. సిగ్గుతోని మానవత్వంతో మనిషి రూపంలో పనిచేస్తుడని ఇప్పటికన్నా నేర్చుకోరు. మా విద్యాశాఖ మంత్రి ఎట్లా పార్ట్ టైం మినిస్టర్ కానీ ఆయన ఉన్నడా లేడా తెలియదు అదే యనుమల రేవంత్ రెడ్డి. ఎందుకంటే పాపం ఆయన రాష్ట్ర సమస్యలన్నీ కూడా పట్టించుకోవాలి. ఇవాళ ఇంత పెద్ద సమస్య మా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు గగ్గోలు పెడతా ఉంటే కనీసం పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏది అబాసు పాలు చేస్తూ ఉంటే కనీసం పూర్తి స్థాయిలో కూడా ఏం చేద్దాం చెప్పురి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఘోరంగా చేస్తూ ఉంటే మనం ఏం చేద్దాం అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. నిజాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించుర్రి. వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం